ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో హైదరాబాద్ జలమండలి బోర్డుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశానికి సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి ఉన్నతాధికారులు హాజరయ్యారు. వచ్చే వేసవిని దృష్టిలో ఉంచుకుని మంచినీటి సరఫరాకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం చర్చలు జరిపారు. అలాగే హైదరాబాద్లో వినియోగదారులకు సమర్థవంతంగా మంచినీటి సరఫరా చేసే ప్రణాళికలపై అధికారులతో సీఎం రేవంత్ చర్చించారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో హైదరాబాద్ జలమండలి బోర్డుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశానికి సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, అలాగే సీఎస్ శాంతికుమారి ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇక వచ్చే వేసవిని దృష్టిలో ఉంచుకుని మంచినీటి సరఫరాకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం చర్చలు జరిపారు. ఇక హైదరాబాద్ లో వినియోగదారులకు సమర్థవంతంగా మంచినీటి సరఫరా చేసే ప్రణాళికలపై అధికారులతో సీఎం రేవంత్ చర్చించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, ఇటు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో అయితే హైదరాబాద్ జలమండలి బోర్డుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. సో ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? సంజన, కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ సమావేశం అయితే ముగిసింది. పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో జలమండలి బోర్డు మీటింగ్ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా రాబోయే సమ్మర్ను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ జంట నగరాలకు ఏదైతే తాగునీటి సమస్యను ముఖ్యంగా ఎట్లాంటి ఇబ్బందులు ఏర్పడకుండా ఉండేందుకు ముఖ్యంగా ఈ యొక్క సమీక్షా సమావేశం అయితే నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఫిబ్రవరి 15వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకు ఈ 4 నెలల పాటు కూడా ఖచ్చితంగా అధికారులందరూ కూడా అప్రమత్తతో ఉండాలి. ఖచ్చితంగా ఏదైతే హైదరాబాద్ తాగునీటి సరఫరాలో ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కోకూడదు, అదేవిధంగా తాగునీటి సరఫరాలో కూడా అధికారులు అలసత్వం వహించొద్దు అని చెప్పేసి కూడా అధికారులందరికీ కూడా ఒక దిశా నిర్దేశం అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయడం జరిగింది. ఎందుకంటే హైదరాబాద్కు మనం చూసుకుంటే గత 10 సంవత్సరాల కింది కేటాయింపులే ప్రధాన జలాశయాల నుంచి హైదరాబాద్ తాగునీటికి నీరైతే లభిస్తూ వస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా నీటి వృధాపై దృష్టి కేంద్రీకరించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. ఇప్పటికే చాలా ఏరియాలలో కూడా నీటి వృధా పోతుందని చెప్పేసి కూడా జలమండలి అధికారులు కూడా గుర్తించడం జరిగింది. సో దాన్ని అరికట్టేందుకు స్మార్ట్ మీటర్లు పెట్టేందుకు కూడా ఇప్పటికే ఎక్కడైతే వాల్వ్స్ ఉంటాయో అక్కడ స్మార్ట్ వాల్వ్స్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా అధికారులు అయితే నిర్వహించినట్టుగా కూడా మనకైతే తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా సమ్మర్లో ఈ 4 నెలల పాటు కూడా ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా నీటి సరఫరాలో కానివచ్చు, అదేవిధంగా నీటి పక్కదారి పట్టకుండా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ జనవరి నుంచే నీటి యొక్క డిమాండ్ అనేది వస్తూ ఉంటుందని చెప్పేసి కూడా సీఎం చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏ ఏరియాలో ఎక్కువ నీటికి డిమాండ్ ఉంటుంది, అదేవిధంగా ఏరియాల వైజ్గా జోన్ల వైజ్గా కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి, నివేదికలు కూడా సిద్ధం చేసుకుని తదనుగుణంగా ఈ యొక్క కార్యాచరణ ప్రారంభించాలి. ఖచ్చితంగా ఎక్కడ కూడా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అధికారులకు సూచించడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో సీఎస్ శాంతికుమారి, అదేవిధంగా ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఇతర జలమండలి అధికారుల యొక్క సమావేశంలో పాల్గొనడం జరిగింది. వాళ్ళందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డికి కూడా పలు సూచనలు కూడా చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే హైదరాబాద్కు ఇతర జలాశయాల నుంచి నీటి సరఫరాకు త్వరలోనే ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి కూడా అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నుంచి హైదరాబాద్కు తాగునీటికి ఖచ్చితంగా దాని ప్రణాళికలు రూపొందిస్తాము, త్వరలోనే దానికి సంబంధించి కార్యాచరణ కూడా మొదలు పెడతామని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే గత సమ్మర్లో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి ఎట్లాంటి ఇబ్బందులు ఉండకుండా అధికారులందరూ కూడా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చెప్పినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. గత సమ్మర్లో జలాశయాలని కూడా డెడ్ స్టోరేజ్కి వెళ్ళాయి. హైదరాబాద్కి ప్రధానంగా కొంతవరకు నీటి సమస్య ఏర్పడింది. సో అట్లాంటి సమస్యలు ఈసారి ఎదుర్కాకుండా ఉండేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా అధికారులందరూ కూడా సమన్వయంతో పనిచేసి హైదరాబాద్కు ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా, తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అధికారులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్.